వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. రామాయణం ప్రకారం హనుమంతుడు రాముడి యొక్క నమ్మిన బంటు అని అందరికీ తెలిసిన విషయమే. రామనామం జపిస్తూ ఎల్లప్పుడూ రాముడి పాదదాసుడుగానే ఉంటాడు. మనలో చాలామందికి హనుమంతుడు అంటే ఒక పెళ్లి కాని బ్రహ్మచారి, రామదూత, బలశాలి ఇలా అనేక రకాలుగా మాత్రమే తెలుసు. మరి హనుమంతుడి గురించి తెలియని మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హనుమంతుడు అంజనీ పుత్రుడు అని అంటారు. అయితే ఆయన జననం వెనుక ఒక రహస్యం ఉంది. పురాణ విషయానికి వస్తే బ్రహ్మదేవుని భవనంలో అందమైన అప్సర అంజనాదేవి ఒక ముని ఆగ్రహానికి గురై ఎవరినైతే నువ్వు ప్రేమిస్తావో ఆ మరుక్షణం నువ్వు కోతి రూపంలోకి మారిపోతావని అంజనాదేవిని శపిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆమెకి సహాయపడాలని భావించి భూలోకానికి పంపిస్తాడు. భూలోకానికి వచ్చిన అంజనాదేవి వానర రాజైన కేసరిని కలిసి అతడిని వివాహం చేసుకుంటుంది. అంజన శివుడి యొక్క భక్తురాలు అయితే శివుడి కోసం గొప్ప తపస్సు చేయగా ఆ పరమశివుడు ఆమెకి కొడుకులు జన్మించి ఆమెను శాపం నుంచి విముక్తిని కలిగిస్తాడు. అందుకే హనుమంతుడు శివుడి అవతారంగా కొలుస్తారు. ఇక రామాయణం విషయానికి వస్తే ఒకరోజు సీతాదేవి సింధూరం పెట్టుకోవడం చూసిన హనుమంతుడు దాని ఉపయోగం ఏంటని ప్రశ్నించగా అప్పుడు సీతాదేవి శ్రీరాముడి దీర్ఘాయుష్షు కోసం ఇలా చేస్తున్నా అని జవాబిచ్చింది. ఆ క్షణంలో రామదూత చిటికెడు సింధూరమే ఇంత చేస్తే ఒళ్లంతా సింధూరం పెట్టుకుంటే ఇంకా రామప్రభు యొక్క ఆయుష్ బాగుంటుందని భావించి తన ఒళ్లంతా సింధూరాన్ని రాసుకుని రాముడి ఆయుష్ కోసం ప్రార్థిస్తాడు. హనుమంతుడు బ్రహ్మచారి అని అందరూ చెప్తుంటారు. కానీ ఆయనకి ఒక వివాహం మరియు ఆయన కారణంగా ఒక చేప శిశువుకి జన్మనిస్తుంది. ఇది నిజమని చెప్పడానికి ఒక పురాణ కథ ఉంది. హనుమంతుడు బాల్యంలో ఉన్నప్పుడు హనుమంతుడి తల్లిగారు విద్యాభ్యాసం నేర్చుకోవడానికి సూర్యుడిని మించిన గురువు లేడు, ఎందుకంటే సూర్య భగవానుడు మనకు వచ్చే చీకటి పోగొడతాడని హనుమంతుడికి చెప్తుంది. అప్పటి నుంచి హనుమంతుడు సూర్య భగవాను నుంచి అనేక వేదాలు నేర్చుకుంటూ ఉంటాడు. అలా పూర్తిగా చదువు పూర్తయ్యాక హనుమంతుడు సూర్యునితో అంటాడు, నాకు విద్య నేర్పించి నన్ను ఇంతటి వాడిని చేసినందుకు చాలా కృతజ్ఞుడిని అని సంబోధించగా అప్పుడు సూర్య భగవానుడు నాకు గురుదక్షిణ కింద నువ్వు నా కుమార్తె అయిన సువర్చలాను వివాహం చేసుకోవాలని చెబుతాడు. దీని వెనకాల ఆంతర్యం ఏంటి అంటే హనుమంతుడు వేదాలలో నైపుణ్యం సాధించగా నవ వ్యాకరణం చదవడానికి అర్హుడు కాదు, ఎందుకంటే అది కేవలం పెళ్లైన వారు మాత్రమే అభ్యసించాలి. అందుకోసమే సూర్య భగవానుడు సువర్చల అనే అందమైన కుమార్తెని సృష్టించి హనుమంతుడికిచ్చి వివాహం చేసి ఆయన్ని గృహస్థుడిని చేస్తాడు. హనుమంతుడు లంకకి వెళ్లి తన తోకతో లంకకి నిప్పంటించి తిరిగి వస్తూ సముద్రంలో తన ఒంటిని చల్లార్చుకుంటాడు. ఆ సమయంలో హనుమంతుడు చెమట సముద్రపు నీటిలో కలిసి ఆ నీటిని ఒక చేప సేవిస్తుంది. ఆ చేప మకర ధ్వజకు జన్మనిస్తుంది. ఈ మకర ధ్వజాన్ని రావణుడి సోదరుడు పాతాళలోక రాజు అహిరావణుడు తర్వాత బంధించాడు. అయితే మకర ధ్వజ పెద్దయ్యాక అహిరావణుడు తన బలం మరియు శక్తిని చూసి మెచ్చి తన సైనికుడిగా మార్చుకుంటాడు. రాముడి పైన ఉన్న భక్తిని చూసి సీతాదేవి ఒక ముత్యాల హారాన్ని హనుమంతుడికి కానుకగా ఇవ్వగా శ్రీరాముడు లేనిదే ఏదీ నాకు వద్దు అని తిరస్కరిస్తాడు. మరి నీ శరీరంలో శ్రీరాముడు ఉన్నాడా అని ప్రశ్నించగా అప్పుడు హనుమంతుడు తన హృదయాన్ని చీల్చి అందులో సీతారాములను చూపించి ఆయన భక్తిని చాటుకుంటాడు. ఇలా హనుమంతుడి గురించి ప్రతి విషయం కూడా ఎంతో భక్తిభావంతో కూడి ఆయన పైన ఉండే నమ్మకాన్ని మరింత పెరిగేలా చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.